హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చుట్కీస్ ఎడ్యుకేషన్. ఇవాల్టి క్లాస్లో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పార్ట్ 1కి కంటిన్యూయేషన్ టాపిక్ని చూద్దాం. ఒకవేళ పార్ట్ 1 వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ లెక్చర్ని వినండి, సో దట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటిన్యూటీగా ఫుల్ అర్థమవుతుంది. లాస్ట్ వీడియోలో మనం టౌన్ ప్లానింగ్ టాపిక్ వరకు చూసాం. అంటే ఇండస్ సివిలైజేషన్లో వీళ్ళ సిటీస్ ఎలా ఉన్నాయి, గ్రిడ్ ప్యాటర్న్లో ఉన్నాయి, రోడ్ సైడ్ విండోస్ ఏవి కూడా లేవు, ఎక్సలెంట్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకున్నారు, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని చూసినాం. ఇన్ దిస్ క్లాస్ వి విల్ సీ హౌ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్. అసలు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎట్లా డిక్లైన్ అయ్యింది అన్నది చూద్దాం. అయితే ఈ ఇండస్ వాళ్ళ టైమ్ లైన్కి ఎట్లయితే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయో, ఇఫ్ యూ రిమెంబర్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ వీ హ్యావ్ సీన్ దట్ అకార్డింగ్ టు మెజారిటీ ఆఫ్ ద హిస్టారియన్స్ ఇండస్ వ్యాలీ పీపుల్ 2500 BC నుంచి ఉన్నారు. అకార్డింగ్ టు హిస్టారియన్స్ లైక్ సర్ జాన్ మార్షల్, దే లివ్డ్ ఫ్రమ్ 3250 BC. ఇట్లా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. అట్లాగే వీళ్ళ డిక్లైన్కి కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. అసలు డిక్లైన్ అంటే ఏంటి అంటే, వీళ్ళు ఇట్లా రిచ్గా సిటీస్ డెవలప్ చేసుకొని బతికిన వాళ్ళు ఎట్లా అంతమైపోయినారు, ఎట్లా నెక్స్ట్ ఆరియన్స్ వచ్చారు అనేదాన్ని మనం డిక్లైన్ అంటాం. జనరల్గా మనం కింగ్డమ్స్ అన్నీ చూసేటప్పుడు కూడా కింగ్డమ్ ఎట్లా డిక్లైన్ అయ్యింది, ఎందుకు డిక్లైన్ అయ్యింది, బ్యాటిల్స్ వల్ల, లేదంటే వాళ్ళ దగ్గర డబ్బులు వెళ్ళిపోవడం వల్ల, అంటే ట్రెజరీలో డబ్బులు తగ్గిపోవడం వల్ల, ఇట్లా డిఫరెంట్ రీజన్స్ చూస్తాం. అయితే ఇండస్ వ్యాలీ టైం పీరియడ్లో డిఫరెంట్ రీజన్స్ డిఫరెంట్ హిస్టారియన్స్ చెప్పారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ హిస్టారియన్ ప్రకారం రీజన్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. లైక్ కొంతమంది హిస్టారియన్స్ ఏమో అబెండెంట్ ఫ్లడ్స్ వచ్చేసినాయి, ఇండస్ రివర్ ఒడ్డులలో ఫ్లడ్స్ వచ్చినాయి, ఈ ఫ్లడ్స్లో అందరూ కొట్టుకొని వెళ్ళిపోయినారు, చనిపోయినారు, అందుకని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అయిపోయింది. అండ్ సమ్ హిస్టారియన్స్ సే దట్ ఆరియన్స్ అనే ఒక ట్రైబల్ గ్రూప్ సెంట్రల్ ఏషియన్ రీజియన్ నుంచి ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ నేటివ్గా ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళతోని బ్యాటిల్స్ చేసి వీళ్ళందరినీ చంపేసి ఆరియన్స్ కంటిన్యూగా అట్లాగే ఉండిపోయారు. ఆర్ ఎల్స్ సమ్ హిస్టారియన్స్ సే దట్ ఎకలాజికల్గా చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేసినాయి. ఇట్లా డిఫరెంట్ రీజన్స్ చెప్పారనమాట. నౌ ఈ స్టాటిక్ పార్ట్ని మనం ఖచ్చితంగా బట్టి కొట్టాలి. అదేంటి అంటే ఏ హిస్టారియన్ ఏం రీజన్ చెప్పిండు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, ఆరియన్ ఇన్వేజన్ వల్ల, అంటే ఆరియన్స్ అనే ట్రైబల్ పీపుల్ సెంట్రల్ ఏషియా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళపైన బ్యాటిల్స్ చేసి వాళ్ళు విన్ అవ్వడం వల్ల అని చెప్పిన పర్సన్స్ ఎవరు అంటే హిస్టారియన్స్ లైక్ వీలర్ అండ్ జార్డన్. ఈ ఇద్దరు హిస్టారియన్స్ ప్రకారం ఆరియన్స్ అనే వాళ్ళు ఇండియాకి రావడం వల్లే ఇండస్ వ్యాలీ వాళ్ళు అంతరించిపోయారు అని చెప్పారు. ఎకలాజికల్ డిస్టర్బెన్స్ అంటే న్యాచురల్గా ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ సివిలైజేషన్ డిక్లైన్ అయింది అని చెప్పిన పర్సన్ ఫేర్ చైల్డ్ అనే పర్సన్. నెక్స్ట్, చేంజ్ ఇన్ ద రివర్ కోర్స్. చేంజ్ ఇన్ ద రివర్ కోర్స్ అంటే ఏంటి అంటే, జనరల్గా మనం జాగ్రఫీ సబ్జెక్ట్లో చూస్తాం, 100 years 1000 years బ్యాక్ మ్యాప్స్ అబ్జర్వ్ చేస్తే రివర్స్ అనేవి న్యాచురల్గానే డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. అవి ఫ్లో అవుతూ లైట్గా డైరెక్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అట్లనే ఇండస్ రివర్ కూడా డైరెక్షన్ చేంజ్ అయింది. ఈ డైరెక్షన్ చేంజ్ అవ్వడం వల్ల ఏమైంది అంటే ఇండస్ వ్యాలీ పీపుల్ అందరూ కూడా మ్యాక్సిమం ఇరిగేషన్ ఫెసిలిటీస్కి ఎక్స్టెన్సివ్ డెవలప్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ చేసుకోలేరు. వీళ్ళు రివర్స్ దగ్గరే ఉండి అవే వాటర్ని యూజ్ చేశారు. ఎప్పుడైతే ఈ రివర్ డైరెక్షన్ చేంజ్ అయిపోయిందో ఈ ఇండస్ వ్యాలీ జనాలు కూడా వాళ్ళకి ఇరిగేషన్ లేకపోవడం వల్ల ఆ చేంజ్డ్ రివర్ డైరెక్షన్తో పాటు వీళ్ళు కూడా అట్లా చేంజ్ అవుతూ కంప్లీట్ డిక్లైన్ అయ్యారు అని చెప్పిన హిస్టారియన్స్ డేల్స్, MS వత్స అండ్ HT లాంబిర్గ్. నేమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, బికాస్ ఆఫ్ లో రెయిన్ఫాల్ తగ్గిపోవడం వల్ల అని చెప్పిన హిస్టారియన్ స్టీన్ అనే హిస్టారియన్. నెక్స్ట్, అబెండెంట్ ఫ్లడ్స్ రావడం వల్ల అని చెప్పిన పర్సన్స్ SR రావ్ అండ్ మెకే. SR రావ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్, బికాస్ SR రావ్ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పైన ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసిన ఆర్కియాలజిస్ట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్. అండ్ అర్త్ క్వేక్స్ రావడం వల్ల అని చెప్పిన పర్సన్స్ రేక్స్ అండ్ డేల్స్ అనే హిస్టారియన్స్. అండ్ న్యాచురల్ కెలమిటీస్ అంటే న్యాచురల్ కెలమిటీస్, డ్రౌట్స్, ఫ్లడ్స్, ఇట్లా న్యాచురల్గా వచ్చే డిఫరెంట్ కెలమిటీస్ వల్ల అని చెప్పిన పర్సన్ కెనడీ అనే పర్సన్. ఆల్ దీస్ రీజన్స్ అలాంగ్ విత్ ది హిస్టారియన్స్ నేమ్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు, ఆర్ ఎల్స్ డైరెక్ట్ క్వశ్చన్స్లో కూడా అడగొచ్చు. బట్టి కొట్టడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా ఎగ్జామ్కి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు రిమెంబర్ SR రావ్స్ నేమ్ అండ్ ఆరియన్ ఇన్వేజన్ అని చెప్పిన హిస్టారియన్స్ నేమ్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నౌ వీ విల్ సీ డిఫరెంట్ సైట్స్. అంటే హరప్ప ఆ పర్టికులర్ సైట్ ఇంపార్టెన్స్ ఏంటి, అక్కడ దొరికిన ఆర్టిఫాక్ట్స్ ఏంటి, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ సైట్ చూద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ ద సెన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ సైట్స్ని చూద్దాం. ది వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ సైట్ ఈజ్ హరప్ప.
ఏ సైట్ చదివేటప్పుడైనా సరే మెయిన్గా మనం చదవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ అక్కడ రీసెర్చ్ చేసిన ఆర్కియాలజిస్ట్ నేమ్ ఏంటి, అది ఏ నది ఒడ్డున ఉంది, ఏ నది ఇన్ ద సెన్స్ ఇండస్ ట్రిబ్యూటరీస్ సరౌండింగ్స్లోనే ఈ సివిలైజేషన్ డెవలప్ అయింది, లైక్ రావి, సత్లజ్, అట్లా ఏ రివర్ ఒడ్డుపైన ఈ పర్టికులర్ సైట్ ఉంది, అండ్ ఏమేమి ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ దొరికినాయి, ఇవైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క సైట్కి చూడాలి. హరప్పా అనే సైట్లో ఎక్స్పెరిమెంట్స్ చేసిన ఆర్కియాలజిస్ట్ దయారామ్ సహానీ అనే పర్సన్ ఇన్ ద ఇయర్ 1921. అంటే జనరల్గా ఈయన ఒక్కడే రీసెర్చ్ చేశాడని కాదు, అక్కడ చేస్తున్న రీసెర్చ్కి హెడ్ పర్సన్గా ఉన్న పర్సన్ ఈయన కాబట్టి హరప్పాలో మెయిన్ రీసెర్చ్ చేసిన పర్సన్ ఎవరు అంటే దయారామ్ సహానీ ఈజ్ యువర్ ఆన్సర్ అండ్ ఇట్ షుడ్ బి యువర్ ఆన్సర్. ఇది ఏ నది ఒడ్డున ఉంది అంటే రావి రివర్ ఒడ్డున ఉంది. వి ఆల్ నో రావి ఈజ్ వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. ఈ రావి నది ఒడ్డున ఉన్న సైటే హరప్పా అనే సైట్. అయితే రావి రివర్కి గ్రీక్ హిస్టారికల్ బుక్స్లో హైడ్రోయేట్స్ ఇస్ ద నేమ్ యూజ్డ్ ఫర్ రావి రివర్, అండ్ ఇన్ సాంస్క్రిత్ బుక్స్ లైక్ రిగ్వేద ది నేమ్ యూజ్డ్ ఫర్ రావి వాస్ పురుషిని. అంటే జనరల్గా ఇక్కడే మీరు రివర్ నేమ్ చదివినప్పుడే రిగ్వేదిక్ నేమ్ ఏంటి, గ్రీక్ నేమ్ ఏంటి కూడా చదివేసేయండి. రావి రివర్కి గ్రీక్ నేమ్ హైడ్రోయేట్స్, రిగ్వేదిక్ నేమ్ ఏమో పురుషిని. ఇట్లా రావి నది ఒడ్డున ఉన్న ప్లేసే హరప్పా అనే ప్లేస్. దీని ప్రజెంట్ డే లొకేషన్ పంజాబ్, పాకిస్తాన్, నాట్ ఇన్ ఇండియా. పంజాబ్ విచ్ ఈజ్ ఇన్ పాకిస్తాన్, ప్రజెంట్ డే పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రీజియన్లో ఈ పర్టికులర్ సైట్ ఉంది. ఇక్కడ దొరికిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే 2 rows of 6 granaries. గ్రానరీ అంటే ఏంటి అంటే ఎక్సెస్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో అంటే అధికంగా పండిన పంట ఏదైతే ఉంటుందో దాన్ని స్టోర్ చేసుకునేది. ప్రజెంట్ డే టర్మినాలజీలో చెప్పాలి అంటే మన ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళ గోడౌన్ టైప్ అనమాట. ఇట్లాంటి గ్రానరీస్ ఇట్లా 2 rows సిక్స్ ఉన్నవి దొరికాయి. ఇక్కడ ఇమేజ్లో ఉన్నది అదే అనమాట. 2 rows ఇట్లా 6 గ్రానరీస్. దీస్ ఆర్ 2 rows 1 and 2. ఇట్లా 6 గ్రానరీస్ ఉన్న ఆనవాళ్ళు అనేవి ఈ హరప్పా సైట్లో దొరికాయి. అండ్ కొఫిన్ బరియల్స్ అండ్ సిమెట్రీ హెచ్ కల్చర్. కొఫిన్ బరియల్స్ అంటే ఇట్లా చిన్న బాక్సెస్లో పెట్టి, కొఫిన్ అంటారు ఆ బాక్సెస్ని, డెడ్ బాడీస్ని బాక్సెస్లో పెట్టి పూడ్ చేసే కల్చర్ అనేది ఈ పర్టికులర్ సైట్ దగ్గర దొరికింది. అండ్ బుల్ సీల్, బుల్ సింబల్ ఉన్న సీల్ దొరికింది. ఇది మనం రిలీజియన్ చూసే అప్పుడు చూసినాం. అడారబుల్ యానిమల్ దగ్గర హంప్డ్ బుల్ అని చెప్పి ఒక సీల్ ఇమేజ్ చూసినాం. హంప్డ్ బుల్ అంటే ఏంటి, ఇట్లా మోపురం, నార్మల్గా బుల్లులకి పైన మోపురం ఉంటే దాన్ని హంప్డ్ బుల్ అంటారు. ఈ పర్టికులర్ సైట్ దగ్గర బుల్ సీల్ దొరికింది. అది ఎలాంటి బుల్ అంటే హంప్డ్ బుల్ ఉన్న ఒక సీల్ అనేది దొరికింది. అండ్ రెడ్ స్టోన్ ఐడల్ ఆఫ్ డాన్సింగ్ గర్ల్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే డాన్సింగ్ గర్ల్ అనేది మనకి ఇంకో సైట్లో కూడా దొరుకుతుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ పర్టికులర్ డాన్సింగ్ గర్ల్ అండ్ దిస్ పర్టికులర్ డాన్సింగ్ గర్ల్ ఈస్ అది బ్రాన్స్తో చేసిన డాన్సింగ్ గర్ల్, ఇదేమో రెడ్ స్టోన్తో చేసిన డాన్సింగ్ గర్ల్. నెక్స్ట్ స్లైడ్లో వీ విల్ సీ ద ఇమేజ్ ఆఫ్ డాన్సింగ్ గర్ల్. ఆ ఇమేజ్ చూస్తే మనకి ఇంకా మంచిగా గుర్తుంటుంది అనమాట. అండ్ నేక్డ్ బస్ట్ ఆఫ్ అ మేల్. నేక్డ్ బస్ట్ అంటే అప్పర్ బాడీ పార్ట్, అంటే వేస్ట్ నుంచి అప్పర్ బాడీ పార్ట్ నేక్డ్గా ఉన్న ఒక మేల్ టార్సో టైప్ దొరికింది. జనరల్గా మనకి బట్టల షాప్లో బయట డ్రెస్సెస్ వేయడానికి ఎట్లయితే మ్యానిక్విన్స్ ఉంటాయో అలాంటివి ఒకటి దొరికింది అనమాట. మేల్ అప్పర్ బాడీ, బస్ట్ ఈజ్ నథింగ్ బట్ అప్పర్ బాడీ. అండ్ బ్రాంజ్ మిర్రర్, దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ బ్రాంజ్ మిర్రర్. బ్రాంజ్ మిర్రర్ అని ఎందుకు అంటున్నారు అంటే బ్రాంజ్ మెటల్ని ఎక్స్టెన్సివ్గా పాలిష్ చేశారు. మిర్రర్ లాగా ఒక రిఫ్లెక్షన్ వచ్చే అంతవరకు పాలిష్ చేసిన ఒక మిర్రర్ దొరికింది. అండ్ దీనికి ఇట్లా హ్యాండిల్ కూడా ఉంది కాబట్టి దీన్ని బ్రాంజ్ మిర్రర్ అని చెప్పి అన్నారు. జనరల్గానే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వీ హ్యావ్ ఈవెన్ ఫౌండ్ ది మేకప్ ఐటమ్స్. ఉమెన్ యూస్ టు డెకరేట్, నాట్ ఓన్లీ ఉమెన్, ఈవెన్ మెన్ వోర్ డిఫరెంట్ ఆర్నమెంట్స్ డ్యూరింగ్ దేర్ టైమ్ పీరియడ్. దట్ మీన్స్ దే హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ గెట్టింగ్ రెడీ. వాళ్ళు రెడీ అవ్వడం, బీట్స్ వేసుకోవడం ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అందుకని ఇట్లా డిఫరెంట్ మిర్రర్స్ కూడా దొరికినాయి అనమాట. దిస్ మిర్రర్ ఈజ్ మేడప్ ఆఫ్ బ్రాంజ్, అందుకే దీన్ని బ్రాంజ్ మిర్రర్ అంటున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిఫాక్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఆర్టిఫాక్ట్ అంటే ఆర్కియాలజికల్గా సర్టన్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక వస్తువుని ఆర్టిఫాక్ట్ అని చెప్పి అంటాం అనమాట. నౌ వీ విల్ సీ ది నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్, దట్ ఈజ్ మొహెంజదారో. మొహెంజదారో దగ్గర రీసెర్చ్ చేసిన ఆర్కియాలజిస్ట్ ఆర్డి బెనర్జీ ఇన్ ద ఇయర్ 1922 అండ్ అదర్ ఆర్కియాలజిస్ట్ లైక్ ఈ మ్యాకే, కాశీనాథ్ దీక్షిత్, సర్ జాన్ మార్షల్ ఇన్ ద ఇయర్ 1930. జనరల్గా మనం మొహెంజదారో అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పేరు ఆర్డి బెనర్జీ, బికాస్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్. ఈయన 1922లోనే రీసెర్చ్ చేశారు. వేరే హిస్టారియన్స్ అందరూ ఇన్ ద ఇయర్ 1930 కాబట్టి మొహెంజదారోకి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేరు ఏంటి అంటే ఆర్డి బెనర్జీ అనే నేమ్.
ఇది ఏ రివర్ ఒడ్డున ఉంది అంటే ఇండస్ రివర్ ఒడ్డున ఉంది. ప్రజెంట్ డే లొకేషన్ వచ్చి సింధ్, పాకిస్తాన్. ప్రజెంట్ డే పాకిస్తాన్లో సింధ్ ప్రావిన్స్ దగ్గర ఉన్న సైటే మొహెంజదారో అనే సైట్. ఇక్కడ దొరికిన ఆర్టిఫాక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ గ్రేట్ బాత్. గ్రేట్ బాత్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇమేజ్లో ఉన్నది గ్రేట్ బాత్, ఒక బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్ టైప్. దీన్ని గ్రేట్ బాత్ అని చెప్పి హిస్టారియన్స్ అన్నారు, బికాస్ దే బిలీవ్ దట్ పీపుల్ హ్యావ్ డన్ సమ్ కైండ్ ఆఫ్ రిచువలిస్టిక్ బాత్స్ హియర్. దీని చుట్టుపక్కల గ్యాలరీస్ కూడా దొరికినాయి అనమాట, అంటే చిన్న చిన్న రూమ్స్ కూడా ఉన్నాయి దీనికి పైన ఇక్కడ. అందుకని దీన్ని గ్రేట్ బాత్ అని చెప్పి అన్నారు హిస్టారియన్స్. ఎ లార్జ్ సైజ్ గ్రానరీ. గ్రానరీ అంటే ఇందాకే చూసాం, ఎక్సెస్ అగ్రికల్చరల్ గ్రెయిన్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేది. హరప్పాలోనేమో 2 rows 6 గ్రానరీస్ దొరికితే, ఇక్కడనేమో సింగిల్ గ్రానరీ, బట్ ఇట్ వాజ్ వెరీ బిగ్ కంపేర్ టు దట్ ఆఫ్ హరప్పా. హరప్పాలో దొరికిన గ్రానరీతో చూస్తే ఇది చాలా పెద్దగా ఉంది, అందుకని లార్జ్ గ్రానరీ అన్నారు. అండ్ అనదర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్. దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్. ఇది బ్రాంజ్ మెటల్తో చేసింది. అండ్ ఈ పర్టికులర్ ఫిగర్కి డాన్సింగ్ గర్ల్ అని ఎందుకు ఇచ్చారు అంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ ది బాడీ పోస్చర్ ఆఫ్ హర్, ఇట్ ఈస్ ఇన్ ద త్రిభంగా పోస్చర్. ఇండియన్ క్లాసికల్ డాన్సెస్లో త్రిభంగా ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పోస్చర్. ఈవెన్ భరతనాట్యం, ఒడిస్సా ఇట్లా డిఫరెంట్ క్లాసికల్ డాన్సెస్లో మనం ఈ పొజిషన్ అనేది చూస్తాం అనమాట. త్రిభంగా అంటే వర్డ్ మీనింగ్ ఏంటి అంటే బాడీ ఈజ్ ట్విస్టెడ్ ఇంటూ 3 different డైరెక్షన్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ ది వేస్, హర్ ఫేస్ ఈజ్ ఇన్ 1 direction, హర్ వేస్ట్ ఈజ్ ఇన్ 1 direction, అండ్ హర్ లెగ్స్ ఆర్ ఇన్ 1 direction. ఇట్లా 3 directionsలో బాడీని ట్విస్ట్ చేసే పొజిషన్ని త్రిభంగా పొజిషన్ అంటారు. ఇట్లా త్రిభంగా పొజిషన్లో ఉంది కాబట్టి డాన్సింగ్ గర్ల్ అని చెప్పి అన్నారు. అండ్ మదర్ గాడెస్ ఇమేజ్ కూడా దొరికింది. ఇది మనం రిలీజియన్ చూసేటప్పుడు చూసినాం. మదర్ గాడెస్, షీ ఈజ్ వేరింగ్ అ హెడ్ గేర్ విత్ హెవీ ఆర్నమెంట్స్ వేసుకొని హెడ్ గేర్ వేసుకొని ఉంటుంది. తననే మనం ఫర్టిలిటీ గాడెస్ లాగా కూడా చూసినాం. అండ్ పశుపతి సీల్, దిస్ ఆల్సో వీ హ్యావ్ సీన్ ఇన్ రిలీజియన్. ఇట్లా యానిమల్స్ మధ్యలో ఉన్నాడు కాబట్టి పశుపతి అన్నాం. 4 different animals were there, అండ్ లెగ్స్ దగ్గర 2 antelopes ఉన్నాయి. ఈ 2 sealsని మనం రిలీజియన్ దగ్గర చూసాం. అండ్ బియర్డెడ్ మ్యాన్ కూడా ఇక్కడ దొరికింది. బియర్డెడ్ మ్యాన్ ఇమేజ్ ఇది. దీన్ని ఎందుకు బియర్డెడ్ మ్యాన్ అన్నారు అంటే ఇట్లా బియర్డ్ ఉంది అండ్ ఇది మ్యాన్ కాబట్టి బియర్డెడ్ మ్యాన్ అని చెప్పి అన్నారు. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ బియర్డెడ్ మ్యాన్ ఆల్సో యూ కెన్ సీ ఆర్నమెంట్స్. దట్ మీన్స్ డ్యూరింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బోత్ మెన్ అండ్ ఉమెన్ వోర్ ది ఆర్నమెంట్స్. ఇంట్లో షాల్ వేసుకొని కనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ దట్ అపాన్ దిస్ షాల్ ఆల్సో ఫ్లోరల్ మోటివ్స్ ఉన్నాయి. ఇట్లా ఫ్లవర్స్ లాంటి ఇంప్రెషన్స్ అనేవి దీనిపైన ఉన్నాయి. ఇది వూల్తో చేసిన ఒక షాల్. ఎందుకంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ద ప్యాటర్న్ ఇన్ దట్ ఇట్ ఈస్ 3-dimensional. ఇట్లా ప్రొజెక్టింగ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ది వులెన్ క్లాత్. ఈ బియర్డెడ్ మ్యాన్ కూడా మొహెంజదారోలో దొరికింది. అండ్ 3 cylindrical shaped సీల్స్ కూడా ఇక్కడ దొరికినాయి. జనరల్లీ దీస్ సీల్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం యూజ్ చేసి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ కైండ్ ఆఫ్ కరెన్సీ కూడా యూజ్ చేసి ఉండొచ్చు. దేనికి ఎగ్జాక్ట్గా యూజ్ చేస్తారో తెలియదు, బట్ ఇలాంటి సీల్స్ చాలానే దొరికినాయి. బుల్ సీల్స్, సిలిండ్రికల్ షేప్లో ఉన్న సీల్స్ ఇలాంటివి. అండ్ ద వర్డ్ మొహెంజదారో మీన్స్ మౌండ్ ఆఫ్ డెడ్. ఈ పర్టికులర్ ఆర్కియాలజికల్ సైట్కి మొహెంజదారో అనే నేమ్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఎక్స్కవేషన్స్ చేస్తున్నప్పుడు ఆర్కియాలజిస్ట్లకి ఇట్లా హీప్స్ ఆఫ్ స్కెలిటన్స్ దొరికినాయి. హీప్స్ అంటే ఇట్లా గుట్టలుగా స్కెలిటన్స్ పడిపోయి దొరికినాయి అనమాట. మౌండ్ ఆఫ్ డెడ్, మౌండ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్లా హిల్ లాగా డెడ్ బాడీస్ అన్నీ ఒక దగ్గర వేసారు. అందుకే ఆ స్కల్స్ అన్నీ అట్లా ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అయితే ఒక గుట్టలాగా దొరికినాయని చెప్పి మొహెంజదారో అనే నేమ్ని పెట్టారు. అయితే సమ్ హిస్టారియన్స్ సే దట్ ఈ ఆర్యన్ ఇన్వేజన్ రావడం వల్లే ఈ మొహెంజదారో ప్లేస్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసి అట్లా ఒక గుట్టలాగా వేసి ఉంటారు అని చెప్పి కొంతమంది హిస్టారియన్స్ చెప్తున్నారు. సమ్ ఆల్సో సే బికాస్ ఆఫ్ న్యాచురల్ కెలమిటీస్. వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, బట్ ఎట్ దిస్ పర్టికులర్ సైట్ ఇట్లా డెడ్ బాడీస్ అన్నీ ఒక మౌండ్ లాగా స్కెలిటన్స్ అన్నీ అట్లా దొరికినాయి కాబట్టి ఈ పర్టికులర్ సైట్కి మొహెంజదారో అనే నేమ్ వచ్చింది. దిస్ పర్టికులర్ సైట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నిఖిలిస్తాన్. నిఖిలిస్తాన్ ఈజ్ నథింగ్ బట్ గార్డెన్ సిటీ. మనం ఫారెన్ హిస్టారియన్ బుక్స్లో చూస్తే నిఖిలిస్తాన్ అనే నేమ్ కనిపిస్తుంటుంది అన్నమాట. అమంగ్ ఆల్ ఇండస్ వ్యాలీ సైట్స్ దిస్ ఈస్ ది లార్జెస్ట్ సిటీ ఏరియా వైజ్ చూస్తే మొహెంజదారో బిగ్గెస్ట్ సైట్ కంపేర్డ్ టు అదర్ సైట్స్. ఈవెన్ కంపేర్డ్ టు హరప్పా ఆల్సో మొహెంజదారో ఏరియా వైజ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్. అండ్ మోస్ట్ నంబర్ ఆఫ్ వెల్స్ వర్ ఎక్స్కవేటెడ్ హియర్. జనరల్గా ఇండస్ వ్యాలీ సైట్స్లో మనం టౌన్ ప్లానింగ్ చూసేటప్పుడు చూసినాం ప్రతి ఒక్క ఇంట్లో సొంతగా ఒక వెల్ ఉండేది. అట్లా ఎక్కువ నంబర్ ఆఫ్ వెల్స్ ఉన్న ఇండస్ వ్యాలీ సైట్ ఏది అంటే మొహెంజదారో ఈజ్ ద సైట్. అండ్ దిస్ పర్టికులర్ పాయింట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండస్ వ్యాలీ బట్ నాట్ లార్జెస్ట్ సైట్ ఆఫ్ ఇండస్ ఇన్ ఇండియా. ఎందుకంటే మొహెంజదారో లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసినాం మనం, పాకిస్తాన్ అని చెప్పి చూసినాం.
కొన్నిసార్లు మన స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. లార్జెస్ట్ అని కనిపించగానే మొహెంజదారో పెట్టేస్తూ ఉంటారు. మొత్తం క్వశ్చన్ క్లియర్గా చదవాలి. లార్జెస్ట్ ఇన్ ఇండియా అంటున్నారా, లేదంటే లార్జెస్ట్ ఇన్ ది ఎంటైర్ ఇండస్ వ్యాలీ అంటున్నారా చూసుకోవాలి. ఒకవేళ ఎంటైర్ ఇండస్ వ్యాలీ అంటే అప్పుడు మొహెంజదారో ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ని మంచిగా చదవాలన్నమాట. జనరల్గా స్టూడెంట్స్ హాఫ్ క్వశ్చన్ చదివి మనకి తెలుసు అన్న కాన్ఫిడెన్స్ ఉంటే పెట్టేస్తూ ఉంటారు అనమాట. నా కమింగ్ టు ది నెక్స్ట్ సైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇండస్ వ్యాలీ సైట్ ఈజ్ లోథాల్. లోథాల్ మనం ట్రేడ్ చూసేటప్పుడు చూసినాం. లోథాల్ వాజ్ ద డాక్ యార్డ్. ఫ్రమ్ ద లోథాల్ ఓన్లీ ది ఫారెన్ ట్రేడ్, దట్ ఈస్ మెసపటోమియన్స్కి ఇండస్ వ్యాలీ వాళ్ళకి ట్రేడ్ జరిగింది అని చెప్పి చూసినాం. నా ఆర్కియాలజిస్ట్, లోథాల్ రీజియన్లో ఎక్స్పెరిమెంట్స్ చేసిన ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావ్ అనే పర్సన్. దీని లొకేషన్ ఏ రివర్ దగ్గర ఉంది అంటే బొగోవా అండ్ సబర్మతి రివర్స్. బొగోవా రివర్, సబర్మతి రివర్ రెండు కలుసుకునే ప్లేస్లో కాన్ఫ్లుయెన్స్ దగ్గర ఈ పర్టికులర్ సైట్ ఉంది. ప్రజెంట్ డే లొకేషన్ గుజరాత్ ఇన్ ఇండియా. అండ్ దిస్ పర్టికులర్ సైట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మినీ హరప్పా. హరప్పా లాగే కొన్ని సిమిలర్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మినీ హరప్పా అని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఇండస్ వ్యాలీ సైట్స్కి సిమిలారిటీస్ చాలా ఉంటాయి. ఈ పర్టికులర్ లోథాల్ మాత్రం ఇట్ ఈస్ పాపులర్ యాజ్ మినీ హరప్పా. దిస్ పర్టికులర్ సైట్ ఈజ్ అ కాస్మోపాలిటన్ సిటీ. కాస్మోపాలిటన్ సిటీ అంటే ఏంటి అంటే డిఫరెంట్ కల్చర్స్ అమాల్గమేట్ అయితే, అంటే కొన్ని కొత్త కల్చర్స్ అన్నీ కలిస్తే అప్పుడు కాస్మోపాలిటన్ కల్చర్ అని చెప్పి అంటారు. లోథాల్లో ఉన్న పీపుల్ దే హ్యాడ్ ఎక్స్పోజర్ టువర్డ్స్ మెసపటోమియన్స్. ట్రేడ్ జరిగింది మెసపటోమియన్స్కి ఇండస్ వ్యాలీ వాళ్ళకి, అండ్ మెయిన్గా లోథాల్ లాంటి సైట్ నుంచి జరిగింది కాబట్టి ఈ ఫారెన్ సివిలైజేషన్స్ లైక్ మెసపటోమియన్స్తోని వీళ్ళకి ఎక్స్పోజర్ ఉంది కాబట్టి మెసపటోమియన్స్ కల్చర్ వీళ్ళు నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈవెన్ దే హ్యావ్ ఎక్స్చేంజ్డ్ ది ఇండస్ వ్యాలీ కల్చర్ విత్ మెసపటోమియన్స్. అట్లా మ్యూచువల్గా కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది జరిగింది కాబట్టి దిస్ పర్టికులర్ లోథాల్ సైట్ హ్యాస్ డెవలప్డ్ ఇన్ టు అ కాస్మోపాలిటన్ కల్చర్ సిటీ. అండ్ ట్రేడ్ టుక్ ప్లేస్ ఫ్రమ్ హియర్ టు మెసపటోమియా వయా డిల్మూన్ పోర్ట్. డిల్మూన్ పోర్ట్ అనేది ప్రజెంట్ డే పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉంటుంది. ఈ పాయింట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం. ట్రేడ్ దగ్గర డొమెస్టిక్ ట్రేడ్, ఫారెన్ ట్రేడ్ అన్న దగ్గర ఈ పాయింట్ని మనం చూసాం. లోథాల్ ఈజ్ అ న్యాచురల్ డాక్యార్డ్. ఐ హ్యావ్ ఆల్రెడీ సెట్ దిస్ పాయింట్ ఆల్సో. డాక్యార్డ్ అంటే షిప్స్ అన్ని పార్కింగ్ చేసుకునే ప్లేస్. ఈ డాక్యార్డ్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ న్యాచురల్, అనదర్ వన్ ఈజ్ మ్యాన్ మేడ్. న్యాచురల్ అంటే వాటర్ మూవ్మెంట్గా న్యాచురల్గా ఫామ్ అయ్యేది. మ్యాన్ మేడ్ అంటే మనుషులే ఈ వేవ్స్ నుంచి వచ్చే వాటర్తోని అబ్స్ట్రాక్ట్ చేసుకుని ఒక ఏరియాని క్రియేట్ చేసుకుంటే దాన్ని మ్యాన్ మేడ్ అంటారు. లోథాల్ వాజ్ ది న్యాచురల్లీ ఫార్మ్డ్ డాక్యార్డ్. అండ్ దిస్ పర్టిక్యులర్ సిటీ వాజ్ డివైడెడ్ ఇంటూ 6 పార్ట్స్. జనరల్గా ఇండస్ వ్యాలీ సైట్స్ అన్నీ కూడా 2 పార్ట్స్గా డివైడ్ అయినాయి. వెస్టర్న్ పార్ట్ బిట్ రేజ్డ్ ఉంటుంది, దాన్ని సిటాడెల్ అంటారు. ఈస్టర్న్ పార్ట్ లోవర్ ఉంటుంది, ఇక్కడ కామన్ పీపుల్ ఉంటారు అని చెప్పి మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. బట్ ఎక్సెప్షన్ టు లోథాల్, లోథాల్లో మాత్రం ఇట్లా 2 పార్ట్స్ కాదు, ఎంటైర్ లోథాల్ టౌన్ వాజ్ డివైడెడ్ ఇంటూ 6 డిఫరెంట్ పార్ట్స్. దిస్ ఈజ్ యునిక్ టు ఓన్లీ లోథాల్. జనరల్గా ఇండస్ వ్యాలీ సైట్స్ అన్నీ కూడా 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటాయి, వెస్టర్న్ పార్ట్ అండ్ ఈస్టర్న్ పార్ట్. బట్ ఈ పర్టికులర్ సైట్ మాత్రం 6 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. అండ్ హియర్ ది హౌస్ ఎంట్రన్సెస్ వేర్ ఆన్ టు ది మెయిన్ స్ట్రీట్. అదే జనరల్గా వేరే సైట్స్లో అయితే ఏంటి అంటే మెయిన్ స్ట్రీట్కి వీళ్ళు విండోస్ కూడా పెట్టుకోలేదు, డోర్స్ కూడా పెట్టుకోలేదు. ఎందుకంటే దే వాంటెడ్ టు అవాయిడ్ డస్ట్ టు ఎంటర్ ఇన్ టు దేర్ హౌసెస్. ఇట్లా డస్ట్ అవాయిడ్ చేయడానికి ఎంట్రన్సెస్ అనేవి మెయిన్ స్ట్రీట్ సైడ్ పెట్టుకోలేదు. బట్ లోథాల్లో మాత్రం వీ కెన్ సీ ది ఎంట్రన్స్ ఆఫ్ హౌస్ టువర్డ్స్ ది మెయిన్ స్ట్రీట్, మెయిన్ రోడ్ సైడ్ వీళ్ళు ఎంట్రన్సెస్ని పెట్టుకున్నారు. పాటరీ విత్ పంచతంత్ర స్టోరీస్ వర్ ఫౌండ్ హియర్. పాటరీ అంటే కొన్ని పాట్స్ దొరికాయి. ఆ పాట్స్ పైన పంచతంత్ర స్టోరీస్, చిన్న స్టోరీస్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ డబుల్ బరియల్ సిస్టమ్ వాజ్ సీన్ ఇన్ లోథాల్. డబుల్ బరియల్ అంటే 2 స్కెలిటన్స్ ఒక దగ్గర దొరికినాయి అనమాట. దిస్ ఈజ్ వన్ సచ్ బరియల్. ఇక్కడ మీరు చూస్తే 2 స్కెలిటన్స్ ఉన్నాయి. సమ్ హిస్టారియన్స్ ఫెల్ట్ దట్ దిస్ మైట్ బి ది ఎవిడెన్స్ ఆఫ్ ది ప్రాక్టీస్ ఆఫ్ సతీ సహగమన. సతీ సహగమన అంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత బతుకున్న వైఫ్ని కూడా హస్బెండ్తో పాటు కాల్ చేయడం ఆర్ హస్బెండ్తో పాటు పూర్తి చేయడం, దీన్నే సతీ సహగమన అన్నారు. హిస్టారియన్స్ ఎవరైతే ఈ లోథాల్ రీజియన్లో ఎక్స్కవేషన్స్ చేశారో ఈ డబుల్ బరియల్స్ని చూసి, అండ్ ఈ డబుల్ బరియల్స్ కూడా ఇట్ ఈస్ ఫౌండ్ దట్ వన్ స్కెలిటన్ బిలాంగ్ టు ఉమెన్ అండ్ అనదర్ బిలాంగ్ టు మెన్. ఒక మెన్ ఒక ఉమెన్ స్కెలిటన్స్ ఇట్లా కంబైన్డ్గా బరీ అయి ఉన్నాయి, దొరికినాయి. కాబట్టి హిస్టారియన్స్ ఆర్ ఫీలింగ్ దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎవిడెన్స్ ఆఫ్ సతీ సహగమన. But till now there is no 100% clarity whether Sati Sahagamana happened during their time or not. But some historians are feeling this after seeing these burials. And ivory scale was found here. Ivory తో చేసిన ఒక మెజరింగ్ స్కేల్ దొరికింది.
Terracotta model of ship and terracotta model of horse was found. This is the image of terracotta model of horse. And dice, chessboard and button seals were also found here. That's all in this session. Do like, share and subscribe the channel. Don't forget to ring the bell icon so that you will be up to date with our channel. Thank you.